ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్కారం ఎల్లರಿಗೂ నమస్ಕಾರ ಎಲ್ಲರಿಗೂ మీ వణకం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అంటే ఫుల్ లైవ్ వీడియో ముందు వస్తుంది. కొంచెం ముచ్చట చెప్తా. ఏంటంటే ఈ లైవ్ చూసిన తర్వాత మీకు అరే మా తనుజ అంటే న్యూట్రల్ ఆడియన్ అయినా తనుజ ఇష్టం లేకపోయినా తనుజ ఎంత గ్రేట్ రా, ఎంత కైండ్ హార్టెడ్ పర్సన్ రా, వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది అనే సిచ్యువేషన్కి మీకు తీసుకెళ్తుంది. అంతేముందర లైవ్లో అంటే మీకు లైవ్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఇంకా నో హేట్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పారు. ఇంకా చాలా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైవ్ చూడండి, దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. చలో తనుజ గారు ఏం మాట్లాడిరో చూద్దామా. ఓకే, రైట్ స్టార్ట్. హాయ్ హలో అందరికీ నమస్కారం ఎల్లరిಗೂ నమస్ಕಾರ ಎಲ್ಲರಿಗೂ మీ వణకం. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం మీ అందరినీ ఇలా కలవడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఒకటే సరిపోదు. అండ్ ఐ రియలీ లవ్ యూ మై డియర్ లవ్, ఎందుకంటే నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ఇంత ప్రేమతో గెలిపించినందుకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఓకే, అందరూ జాయిన్ అవుతున్నారు. Well, Big Boss Season 9, it's a really beautiful journey. యాజ్ యూజువల్ నేను మీ అందరికీ చెప్పినట్టు మిక్స్డ్ ఫీలింగ్స్. బిగ్ బాస్ హౌస్లో ధైర్యం అంటే నాన్న బన్నీ శంకర్ గారు. టు షేర్ ఎవ్రీథింగ్, ఎప్పుడైనా ఏదైనా షేర్ చేయాలి అనిపించినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ పడాలా. అండ్ గాసిప్ చాలామందికి తెలీదు, నా గాసిప్ పార్ట్నర్ రీతు చౌదరి. తర్వాత నా స్ట్రెస్ బస్టర్ని మర్చిపోయాను. ఎలా? ఇమాన్యుయల్ నాకు ఒక స్ట్రెస్ బస్టర్. అండ్ ఒక్క రోజులో నాలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అని తెలిసేలా చేసిన నా ఫేవరెట్ సంజన గల్రాణి గారు. అండ్ ఈ మనిషిని చూసినప్పుడల్లా ఒక చిన్నపిల్లలు అయిపోయేదాన్ని నేను కూడా. మా సుమ్ము డార్లింగ్. ఇంకా అందరి గురించి చెప్పాలని ఉంది, కానీ దీస్ పీపుల్ ఆర్ మై ఫేవరెట్. నాకు చాలా కనెక్ట్ అయిపోయారు, లైక్ అ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో బిగ్ బాస్ జర్నీలో ఎంత బ్యూటిఫుల్ అంటే, అరిచే టైంలో అరుచుకున్నాం, తిట్టే టైంలో తిట్టుకున్నాం, నవ్వాల్సిన టైంలో నవ్వాం, అరవాల్సిన టైంలో అరిచాం, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందంటే జర్నీ. అండ్ మీరు చాలామంది ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఆ జర్నీ లాస్ట్ డే మేము ఎంత ఎమోషనల్ అయ్యామో మీకు తెలుసు. సో అంత ఒక బ్యూటిఫుల్ జర్నీ, బ్యూటిఫుల్ మెమోరీస్ని తీసుకొని బయటకు వచ్చి చూస్తే హౌస్లో జరగడం కన్నా హౌస్లో జరిగిన ఒక బ్యూటిఫుల్ మెమొరీ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటే బయట అసలు అర్థం కావట్లేదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అసలు ఎందుకు అంత నెగటివిటీ అనేది నాకు అర్థం కాలే. బికాస్ వీ ఆల్ ఆర్ గుడ్, వీ ఆల్ ఆర్ హ్యాపీ. ఎవ్రీ సిచ్యుయేషన్ని, ఎవ్రీ సెకండ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా ఆడాం. అంతా అయిపోయింది, బయటకు వచ్చాం. మీ కొంతమందిని ఒక విషయంలో నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాట్ ఎవర్ హ్యాపెన్, డన్ ఈజ్ డన్. డన్ ఈజ్ డన్. ప్లీజ్ ఇలాంటి నెగిటివిటీ ఉన్న ఆపేయండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కళ్యాణ్ గురించి. బికాజ్ ఇది తన కెరియర్,
ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి యూనో ఏమి చెయ్యకపోయినా పర్లేదు, చదువు అనేది అయితే వద్దు, ఎందుకంటే ఇది ఒకర కెరియర్. సో ప్లీజ్ వద్దు, ఐ రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అడిగిన క్వశ్చన్ నాకు, 20 lakhs తీసుకోవాల్సింది ఎందుకు వదిలేశారు అనేసి. ఆ 20 lakhs ఎక్కడ చేరుకోవాలో అక్కడే చేరుకుంది. నేనైతే ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సో యా, ప్లీజ్ అది కూడా వద్దు. ఇంకేమున్నాయి? ఓకే ఫైన్, నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు చూద్దాం, మీలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, మీరేమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ మీరు తెలుసుకోవచ్చు. ఎవరేం తెలుసుకోవాలనుకోవట్లేదా? క్వశ్చన్స్ లేవేంటి? ఇప్పుడు వస్తున్నాయి. ఎక్కడున్నారక్క? నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. అండ్ ఇంకొకటి, పాపం చాలా మంది వరి అయిన విషయం ఏంటంటే, మీ ఫాదర్తో మాట్లాడారా? ఆల్ సెట్ అండ్ ఆల్ గుడ్. సో దీనికోసమే కొంచెం టైం పట్టింది, బట్ ఆల్ ఆర్ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, అండ్ నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. మీ అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఇక్కడికే లైవ్ కంప్లీట్ కాలేదు. తనుజ గారు ఇప్పుడు కూడా లైవ్లోనే ఉన్నారు. మొత్తం ఫుల్ లైవ్ అప్లోడ్ చేస్తా. ఇది జస్ట్ గ్లిమ్స్ ట్రైలర్ మాత్రమే అని చెప్పినా కదా, అదే ఫుల్ లైవ్ వీడియో ఇంకా ఒక 30 minutes తర్వాత అప్లోడ్ చేస్తా. అప్పటిదాకా తనుజ గారు మీకు లోపల చెప్పిరు అందులో లైవ్లో, మీరు ఇప్పుడు చూసిన లైవ్లో. సో డేమన్ పవన్కి అందాల్సిన 15 lakhs అందిపోయినాయి. ఇంకా మన కళ్యాణ్ కూడా ఎక్కువ ట్రోల్ అవుతుండు. సో ఆ ట్రోల్ ఆపేయండి. ఇంకా మన తనుజ కూడా లోపల ఉన్నప్పుడు చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. మీరు ఆల్రెడీ గమనిస్తే ఆ ఒక క్లారిటీ మీకు ఉండే ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ని మళ్ళీ ఇప్పుడు కాల్అవుట్ చేస్తారు. ఇంకా భరణి గారి గురించి, యాక్టర్ సుమన్ గారి గురించి, సంజన గారి గురించి, అందరి గురించి చాలా గట్టిగా, అంటే తనకు బాండింగ్ అంత గట్టిగా క్రియేట్ అయింది. ఇంకా ఎమాన్యుల్ గురించి, రీతు గురించి, వీళ్ళందరూ బాండింగ్ ఇలా ఉండింది. సో ఎలాంటి హేట్ లేదు, ఎవరికి లేదు అనే దాని గురించి తను చెప్పారు. సో బయట కూడా మీరు ఎలాంటి హేట్ స్ప్రెడ్ చేయకండి అనే సిచ్యువేషన్కి తీసుకెళ్తుంది ఈ లైవ్ అనేది. నేను స్టార్టింగ్లో చెప్పిన, ఇప్పుడు కూడా అదే మాట మీద స్టిక్ అయి ఉన్నా. సో అదన్నమాట. ఇంకా ఫుల్ లైవ్ వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ లైవ్ వీడియో మనం అప్లోడ్ చేస్తాం. ఓకేనా? రైట్, మరి టాటా, బాయ్ బాయ్.